రుతుపవనాలు ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించలేదు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు ఏటీఎం సెంటర్నే బెడ్రూమ్ గా మార్చుకున్నారు. ఎవరొస్తే మాకేంటి అంటూ దర్జాగా ఏసీ కింద పడుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ముగ్గురు వ్యక్తుల వ్యవహారం పట్ల నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. పంజాబ్లోని పాటియాలాలో ఒక వ్యక్తి ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసేందుకు లోనికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఏటీఎం సెంటర్లో పడుకునున్నారు. తాను డబ్బులు తీసుకోవడానికి వచ్చానని, అసలు మీరిక్కడ ఎందుకు పడుకున్నారని ప్రశ్నించాడు. దానికి ఆ ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ అక్కడి నుంచి అస్సలు లేవలేదు. కావలసిన డబ్బులు తీసుకుని వెళ్ళండి అంటూ అలాగే పడుకునున్నారు. వారి వద్ద మద్యం సీసాలు కూడా కనిపించడంతో ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగుబోతుల వ్యవహారాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పాటియాలాలో ఏటీఎం సెంటర్ల పరిస్థితి ఇలా ఉంది అంటూ ట్యాగ్ చేశాడు. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల తీరుని తప్పుపడుతున్నారు. ఏటీఎం కు సెక్యూరిటీ గార్డులు ఉంటారు అని, ఈ ఏటీఎం కెందుకు లేరు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఒంటరిగా వెళ్తున్న మహిళ డబ్బుల కోసం ఏటీఎం ను సందర్శిస్తే పరిస్థితి ఏంటి అంటూ నిలదీస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి అలా చేశారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎస్బీఐ బ్యాంక్ సమీప బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా చర్యలు తీసుకోబడతాయని వెల్లడించింది.